ఇప్పుడు షర్మిల వచ్చాను మేడం, షర్మిల కాంగ్రెస్లో వస్తే చాలా ఓట్లు వైఎస్ఆర్సీపీలో అవుతుంది. అది కూడా మాకు అడ్వాంటేజ్. ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ వల్ల దెబ్బ టీడీపీ పార్టీ జనసేన పార్టీకే అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్లు ఈమె ఎంతో కొంత చీల్చగలిగితే అది బెనిఫిట్ జగన్ గారికి. అంటే ప్రభుత్వం వ్యతిరేక ఓట్లే కాకుండా ప్రభుత్వంలో ఉండే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ. చాలా మంది కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు శాతం వాళ్ళ తగ్గుతుంది. ఆమె ఏం చేసా తెలుగుదేశం పార్టీ ఓటు చీల్చలేదు, జనసేన చేర్చలేదు. ఆమె ఏమైనా చీల్స్తే వైఎస్ఆర్సీపీ ఓటే చీలుస్తుంది, ఆయనకే నష్టం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే అంతో ఎంతో షర్మిల పాత్ర కూడా ఉంది. అది నిజమంటారా సార్? కానీ అది యాక్సెప్ట్ చేయరు చాలా మంది. డెఫినెట్ కొంతైనా కొంత. ఏ రకంగా షర్మిల ఇప్పుడు అంత చరిస్మా ఉందంటారా తెలంగాణలో షర్మిల? ఒకటేమంటే రాజశేఖర రెడ్డికి ఉంది కొంత, రాజశేఖర రెడ్డి వర్గం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయన దగ్గర పనిచేశారు, బెనిఫిట్ అయ్యారు, మంచి నాయకుడు ఉండడానికి కింద. కూతురు కాబట్టి కొంతమంది సహకరించారు. అంతో ఇంతో ఆయన బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి అది కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. ఇక్కడ వైఎస్ఆర్ వ్యతిరేకం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్, కాబట్టి మాకు అడ్వాంటేజ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆమె అంటే నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఆమె ఒక రాజకీయ చాలా అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆమె పార్టీ తీసేసి విలీనం చేసి కాంగ్రెస్ రావడం వల్ల ఆమెకు ప్రయోజనం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అది. ఆమె సారికి విమర్శ. ఆంధ్రాలో కాంగ్రెస్ అన్నది నథింగ్ కదా సార్, జీరో. అంటే ఈమె వచ్చిన తర్వాత కొంత పికప్ చేయగలదు నాకు తెలిసి. వైఎస్ఆర్సీపీ అసంతృప్తి పట్టుకొని వాళ్ళకి వేరే దారి లేదు కాబట్టి కొంతమంది రాజశేఖర్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో, జగన్మోహన్ రెడ్డి కూతురు రాజశేఖర్ కూతురే కదా, ఏమే కదా పార్టీ తిరిగి కష్టపడి పనిచేసింది, విజయమ్మ కష్టపడి పనిచేసింది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ ఆస్తి అనుకుందాం, ఇద్దరికి భాగమే కదా. అవును, ఇద్దరికి భాగమే. జగన్మోహన్ రెడ్డికి భాగం వస్తుంది, ఈమెకు భాగం వస్తుంది. ఆమె పబ్లిక్ పోతే రాజశేఖర్ రెడ్డి కూతురు మాది పోతుంది, ఈయన పోయిన రాజశేఖర్ కొడుకు మాది పోతుంది. అంతో ఇంతో ఒకవేళ 60-70% ఆయన మీద కొంత బాగా రావాల్సిందే కదా, ఒక 30 రావాల్సింది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా మంచోళ్ళు. అభిమానాన్ని ఒక్కరికే ఎక్కకుండా ఇంకో ఆడపాప కష్టపడతా ఉంది, ఆమెకు అన్యాయం జరిగింది, కనీసం రాజ్యసభ ఇవ్వలేదు, కష్టపడిన ఫలితం లేదు, ఇటగా తిరుక్కుంటే ఆయనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో షర్మిల గారు రావడం వల్ల మీ గెలుపు ఇంకా ఈజీ. జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా ముప్పేట దాడి, ఉద్యోగస్తులు, ప్రతిపక్షాలు ఇంటి నుంచి పోరు, సొంత పార్టీ నుంచి పోరు, 4 వైపుల ముట్టడిసింది. శ్రీకృష్ణదేవరాయ బహమని సుల్తాన్ పోరాటం చేశారు, ఆ విధంగా అన్ని వైపుల నుంచి దాడి పొందింది. ఇప్పుడు మీలో గొడవలు రావా? ఇప్పుడు జనసేన నాయకులు ఏమంటారు, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అంటారు, మీరేమో లేదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు మీలో ఈ డిస్ప్యూట్స్ రావంటారా? సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు మా దగ్గర ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికలు పోతున్నామంతా నాకు తెలిసి. యాక్సెప్ట్ చేశారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, ముఖ్య నాయకులు ఇప్పటి వరకు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి రాకూడదనే ఉద్దేశంతో అందరూ కలిసి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది తర్వాత సంగతి. తర్వాత మా వరకు, మా పార్టీ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే 100% రాష్ట్రానికి న్యాయం చేయగలడు. ప్రజల్లో కూడా అదే ఉంటుంది నా అభిప్రాయం.